అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో 4, 5, 6, 7 తారీఖుల్లో జరగబోయే పరిణామాల గురించి తెలుసుకుందామండి. కన్యా రాశి జాతకులారా, మీ జీవితంలో మీరు ఇన్ని రోజులు పడినటువంటి కష్టాలకు, అనుభవించిన కన్నీళ్లకు కాలం చెల్లిపోయిందని మీరు పరిపూర్ణంగా విశ్వసించక తప్పదండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ గ్రహాల కదలికలు పూర్తిగా మారిపోయి మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి గొప్ప స్వర్ణయుగం మొదలయ్యేటటువంటి అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు భగవంతుడు. ఈ 4 రోజుల్లో మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేసి మిమ్మల్ని ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టబోయేటటువంటి కొన్ని శుభవార్తలను మీరు తప్పకుండా వినబోతున్నారు. అంతేకాదండి, గతంలో మిమ్మల్ని ఎవరైతే వదిలి వెళ్ళడం వలన మీ జీవితం ఎంతో ఒంటరిగా మారిపోయిందని చెప్పి మీరు ఎంత బాధపడ్డారో మీకు ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. అయితే మరి అలాంటి ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి మరలా మీ జీవితంలోకి వస్తే మీ అదృష్టాన్ని అలాగే మీ సంతోషాలను శాసించేటటువంటి ఈ మార్పుల గురించి తెలుసుకోవడానికి మీరు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఏకాంతంగా ఒంటరిగా ఈ వీడియోను పూర్తిగా మనసు పెట్టి వినండి. అలాగే మీ వెనుక జరుగుతున్నటువంటి కొన్ని కుట్రలు, మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారి అహంకారానికి కూడా కాలం చెల్లిపోయింది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీపై ఈ 4 రోజులు కూడా సరికొత్తమైనటువంటి దారిని చూపించబోతుంది. మరి అసలు మీ జీవితాన్ని మలుపు తిప్పబోయేటటువంటి శుభవార్తలు ఏమిటి? మీ జీవితంలోకి రాబోతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు? మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే భగవంతుడి కృప అలాగే మీపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి. మీరు కూడా మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి తలుచుకొని ఈ వీడియోను వినండి. ఇక చెప్పాలంటే ఈ 4 రోజుల్లో మీ ముందుకు రాబోయేటటువంటి శుభవార్తలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మీరు ఈ సమయంలో ఈ వీడియోను చూస్తున్నారంటే కూడా అది అనుకోకుండా జరిగిందైతే కానే కాదు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది రాబోతుంది. అయితే ఈ రోజు నుండి మీ జీవితంలో కొన్ని రకాల శుభవార్తలు మీరు వినబోతున్నారు. వాటి ప్రభావం కేవలం ఈ 4 రోజులు మాత్రమే కాకుండా రాబోయే కొన్ని నెలల వరకు మీ భవిష్యత్తును బంగారంగా మార్చబోతుంది. అయితే అందులో ఒక వార్త అయితే మీ కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుందండి. మీ జీవితంలో ఒక కొత్త పేరు, ఒక కొత్త వార్త కూడా రాబోతుంది. అలాగే ఇన్నాళ్లుగా నిలిచిపోయినటువంటి సంతోషాలన్నీ కూడా ఒక్కసారిగా మీ వైపుకు తిరగడం మొదలవుతాయి. అయితే ఈ సంకేతాలన్నీ కూడా మీరు తప్పకుండా ఒక సమయం అంటూ ఉంటుందండి. ఆ సంకేతాలను మీరు తప్పకుండా గుర్తించాలి. ఎందుకంటే ఈ విధంగా గుర్తించడం ద్వారా మీకు మరింత ఎక్కువగా అదృష్టం అనేది మీ వైపు మల్లుతుంది. అలాగే మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పైకి ఎంతో ధైర్యంగా కనిపించిన లోపల ఎంతగా కృంగిపోయారనేది మీకు మాత్రమే తెలుసు. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు ఏదిస్తుంటే మీ సొంత మనుషుల యొక్క ప్రవర్తన మిమ్మల్ని మరింత ఎక్కువగా కూల్చివేస్తుంది. ఎంతో మందిని ప్రాణంగా నమ్మినా ఎవరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. రాత్రులు నిద్ర లేకుండా గడిపిన రోజులు ఉన్నాయి. అయితే ఇప్పుడు మీ కష్టాలన్నీ ముగిసిపోయాయి, మొత్తం సమస్యలన్నీ తీరిపోబోతున్నాయని కాదండి అర్థం. కనీసం మీ కష్ట సమస్యలకు కొంచెమైనా కానీ మార్పు అనేది కనిపిస్తుందన్నమాట. మీ గ్రహాల అనుకూలత వలన ఇన్నాళ్ళు మూసుకుపోయిన దారులన్నీ కూడా తెరుచుకున్నట్లుగా మీకు ఒక అవకాశం అనేది మీ చేతికి అందుతుంది. గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళడం వలన మీ జీవితంలో ఎంతో ఒంటరిగా మారిపోయింది మీ జీవితం అని చెప్పి ఎంతగా బాధపడ్డారో, మరి అటువంటి ఒక బంధం, ముఖ్యమైనటువంటి వ్యక్తి మరలా మీ జీవితంలోకి అడుగు పెడతారు. అది మీ పాత స్నేహితులు కావచ్చు, మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి కావచ్చు. మరి వారి రాక మీ జీవితంలో ఎన్నో సంతోషాలను అయితే తప్పకుండా తీసుకొస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక పెద్ద విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మీ చుట్టూ ఉన్న వారిలోనే ఒక వ్యక్తి పైకి, అంటే మీ చుట్టూ ఉన్న వారిలో ఒక వ్యక్తి అయితే పైకి మాత్రం చాలా మంచిగా మీతో నటిస్తూ మీ మేలు కోరుకునే వాళ్ళ మీతో మాట్లాడుతున్నారు. మీ ఎదుట ఎంతో పొగుడుతూ లోపల మాత్రం మీ ఎదుగుదలను చూసి విపరీతంగా అసూయ పడుతున్నారు. మీ బలహీనతలను తెలుసుకోవడానికి మీ వెనుక ఇతరులతో మీ గురించి మాట్లాడుతున్నారు. మీ ఆలోచనలను దొంగలించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ 4 రోజుల కాలం మీ యొక్క మనసులో ఉన్న రహస్యాలను కానీ, ఆర్థిక విషయాలను కానీ, భవిష్యత్ ప్రణాళికలను కానీ ఎవ్వరితో కూడా పంచుకోకండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలా ప్రశాంతంగా మీ పనులను మీరు చూసుకోండి. అయితే ఈసారి మీరు సాధించబోయే విజయం ఏదైతే ఉందో అది చూసి ఈ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా పరమేశ్వరుడు మీ వెనుక ఉండి నడిపించబోతున్నాడు. మీరు శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈసారి మీ విజయం అకస్మాత్తుగా రావాలని, అది చూసి ఈ ప్రపంచమే ఆశ్చర్యపోవాలని భగవంతుడు కూడా కోరుకుంటున్నాడు. మరి ఈ అద్భుతమైన మార్పుల గురించి మరింత తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక మీ జీవితంలోకి రాబోయేటటువంటి మొదటి శుభవార్త గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ రోజు నుండి రేపటిలోపు సాయంత్రం తర్వాత మీ చుట్టూ ఉన్న శక్తులు అకస్మాత్తుగా మారడం మీరు గమనిస్తారు.
ఏదో తెలియనటువంటి శక్తి మిమ్మల్ని ఒకే వైపు నడిపిస్తున్నట్లుగా మీకు అనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఒక మొదటి శుభవార్త మీ జీవితంలోకి వస్తుంది. ఇది పూర్తిగా మీ ఆర్థిక విషయాలకు సంబంధించింది కావచ్చు. ఎప్పటి నుండో నిలిచిపోయినటువంటి డబ్బులు అకస్మాత్తుగా మీ చేతికి అందడం, పాత పనుల వల్ల ఊహించని లాభాలు రావడం, లేదా మీ నమ్మకాన్ని నిజం చేసే ఒక గొప్ప అవకాశం మీ ముందుకు రావడం లాంటివి జరుగుతాయి. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీ ముందుకొచ్చే అవకాశం మొదటి చూపులో మీకు కొంచెం చిన్నదిగా, తక్కువగా అనిపించినా దాన్ని హేళన చేయవద్దు. దీని గురించా మేము ఇన్ని రోజులు కష్టపడిందని చెప్పి మాత్రం తక్కువగా అంచనా వేయవద్దు. దాన్ని ఏ అవకాశాన్నైనా కానీ విడిచిపెట్టుకోకండి. ఎందుకంటే చాలాసార్లు అదృష్టం అనేటటువంటి ఒక పెద్ద తలుపు ఒక చిన్న అవకాశం ద్వారానే తెరుచుకుంటుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో డబ్బుకు సంబంధించినటువంటి ఎలాంటి కాగితాలైనా సరే, సందేశాన్నైనా కానీ పూర్తిగా చదవకుండా సంతకాలు పెట్టడం కానీ, నిర్లక్ష్యం చేయడం అటువంటివి చేయకండి. ఒక చిన్న పొరపాటు చేయడం వలన అది ఒక పెద్ద నష్టానికి కూడా దారితీయవచ్చు. ఇక మరొక శుభవార్త గురించి చెప్పుకుంటే, ఇది మొదటి దానికంటే కూడా చాలా గొప్పది. గత కొన్ని నెలలుగా మీ ఇంట్లో కనిపించకుండా పోయిన సంతోషకరమైన వాతావరణం తిరిగి మరలా మీరు చూడటం మొదలవుతుంది. కుటుంబంలో ఇన్నాళ్లుగా ఉన్న మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ఏ వ్యక్తి ప్రవర్తన వల్ల అయితే మీరు విసిగిపోయారో, నిరంతరం ఆందోళన చెందుతున్నారో వారి వైపు నుండి మీకు ఒక ఊరట లభించే మంచి వార్త అయితే అందుతుంది. గత కొన్ని రోజులుగా ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగడం, మనశ్శాంతి కరువవ్వడం ఇటువంటివి జరుగుతూ ఉండవచ్చు. మరి దానికి కారణం కేవలం పరిస్థితులు మాత్రమే కాదండి, మీపై ఉన్న ప్రతికూల శక్తి ప్రభావం. ఇకపై ఆ ప్రతికూల శక్తి ప్రభావం కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇంట్లో మరలా సంతోషం, బంధాల్లో మధురమైనటువంటి అనుభూతులు మొదలవుతాయి. ఇన్నాళ్లుగా నిలిచిపోయిన పనులు వేగంగా ముందుకు సాగుతాయి. అయితే గుర్తుంచుకోవాలి, ఈ సమయంలో కూడా మీకు ఒక వ్యక్తి మీ సంతోషాన్ని చూసి లోపల కృంగిపోతున్నారని. పైకి మాత్రం మీ మేలు కోరుకునే వాళ్ళ నటిస్తూ మీ వెనుక మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు. మరి అందుకే మీ సంతోషాన్ని చాలా రహస్యంగా అయితే ఉంచుకోండి. మీ వ్యక్తిగత విషయాలను ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పూర్తి నమ్మకంతో ఉండండి. అంతేకాదండి, నిష్కల్మషమైనటువంటి మనస్సుతో ఈ 4 రోజులు కూడా ఎక్కువగా పరమేశ్వరుణ్ణి ఆరాధించండి. పరమేశ్వరుణ్ణి నమ్మిన వారికి ఎలాంటి కీడు జరగదు. అయితే ఇక రాబోయేటటువంటి మరొక శుభవార్త ఏమిటంటే, మీ ఉద్యోగం, వ్యాపారం అలాగే కెరీర్కి సంబంధించిందండి ఇది. ఇన్నాళ్ళు మిమ్మల్ని చేతకాని వారిగా, బలహీనంగా చూసిన వారు ఈ 4 రోజుల్లో మీ ఎదుగుదలను చూసి తప్పకుండా నోరెళ్లబెడతారు. ఉద్యోగంలో ఎప్పటి నుండో నిలిచిపోయినటువంటి కొన్ని పనులు అకస్మాత్తుగా ఊపందుకుంటాయి. వ్యాపారంలో సరికొత్త దారులు కనిపిస్తాయి. ఇక చాలా కాలంగా ఎంత కష్టపడినా సరైనటువంటి ఫలితం దక్కడం లేదని చెప్పి నిరాశలో ఉన్న వారికి జీవితాన్ని మార్చేసేటటువంటి ఒక అద్భుతమైన అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు వస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అవకాశం ఎంత వేగంగా అయితే వస్తుందో మీరు నిర్లక్ష్యం చేస్తే అంతే వేగంగా చేజారిపోతుంది. అందుకే ఈ 4 రోజుల్లో బద్ధకానికి అస్సలు ప్రదేశం ఇవ్వకండి. ఏ పనైతే మీరు తర్వాత చేద్దాంలే అని చెప్పి వాయిదా వేస్తారో అదే పని మీ అదృష్టానికి దారి కావచ్చు. ఉద్యోగం చేసే వారి విషయానికి వస్తే, ఒక ఉన్నతాధికారి లేదా సమాజంలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి మీ ప్రతిభను, మీ కష్టాన్ని గమనిస్తూ ఉంటారు. పరిస్థితులన్నీ కూడా చాలా త్వరగా మీకు అనుకూలంగా మారతాయి. అయితే దీనికి ఒకే ఒక్క షరతు, మీ ముందుకొచ్చే అవకాశాన్ని చూసి భయపడకండి. ఎందుకంటే భయపడి వెనకడుగు వేసేవాళ్ళు ఇలాంటి గొప్ప అవకాశాలను జీవితంలో ఎప్పటికైనా కానీ కోల్పోతారు. ఇక మరొక శుభవార్త ఏమిటంటే, ఇది మీ మనసులో దాచుకున్న బలమైనటువంటి కోరికకు సంబంధించింది. అంటే మీ మనసులో ఏ కలనైతే మీరు ఎవరికీ చెప్పుకోలేదో, రాత్రులు ఏకాంతంగా భగవంతుణ్ణి వేడుకుంటూ కన్నీటి ప్రార్థన అయితే చేశారో, మరి దాన్ని భగవంతుడు ఆలకించాడు. మరి ఈ 4 రోజుల్లో దానికి సంబంధించినటువంటి ఒక సంకేతం తప్పకుండా మీకు అందుతుంది. ఈ సంకేతం ఏదో ఒక మనిషి రూపంలో రావాలని లేదండి, ఒక వింత అనుభవం లేదా యాదృచ్ఛికంగా జరిగే సంఘటన రూపంలో ఎదురుపడుతుంది. అకస్మాత్తుగా మీ పాత ఫోటో మీ కంటపడడం, ఎప్పుడో వచ్చిన పాత సందేశం మరలా మీకు కనిపించడం, లేదా ఎన్నో ఏళ్ల క్రితం పరిచయం తెగిపోయిన ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ ముందుకు రావడం, ఇలా జరగవచ్చు. అయితే ఇవేమీ ఊరికే జరగడం లేదు. దీని వెనుక ఒక పెద్ద కారణం ఉంది. అసలు సిసలైనటువంటి విజయం మీకు ఎక్కడైతే మొదలవ్వాలో ఆ దారి వైపుకే మీరు ఈ 4 రోజులు కూడా నడుస్తారు. అందుకే ఈ 4 రోజుల్లో మీ అంతరాత్మ చెప్పే మాటను తొక్కేయకండి. ఏదైనా పని చేయాలని మీ మనసుకు బలంగా అనిపిస్తే వాయిదా వేయకండి. ఎందుకంటే అదృష్టం ఎప్పుడూ చిన్న చిన్న సంకేతాల రూపంలోనే మన చెంతకు వస్తుంది. మరి మీ ప్రేమ, బంధాల విషయానికి వస్తే కనుక ఇక్కడ కూడా ఒక పెద్ద మార్పు అయితే మీరు చూస్తారండి. ఎవరినైతే అంటే బంధం తెగిపోయేటటువంటి స్థితికి అయితే మీరు తెచ్చుకుంటారో, అక్కడ మరలా అకస్మాత్తుగా వాతావరణం పూర్తిగా
మార్పుకు చెందేటటువంటి అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్న వారి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించవచ్చు. ఆ వ్యక్తి మీ జీవితాన్ని మెల్లమెల్లగా సంతోషంతో నింపేస్తారు. అయితే ఈ బంధం చాలా విచిత్రంగా ఉంటుంది. మొదట్లో ఆ వ్యక్తి మీ జీవితంలోకి అసలు ఎందుకు వచ్చారో మీకే అర్థం కాదు. అయితే రోజులు గడిచే కొద్దీ ఆ బంధం మీ రాతతో ముడిపడి ఉందని మీకే అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక. మీ జీవితంలోకి తిరిగి వచ్చే ప్రతి ఒక్కరూ ప్రేమతోనే మీతో ఆనందాన్ని పంచుకోవాలని చెప్పి వస్తున్నారని అస్సలు అనుకోకండి. కొందరు కేవలం మీ మనసులో ఇంకా వారి స్థానం కోసం ఏదో ఒక విధంగా, అంటే వారి ప్రయత్నం వారు చేయాలనేటటువంటి తపనతో, అలాగే మీరు ఏం చేస్తున్నారు, ఏ పనులు చేస్తున్నారు, ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తున్నారనేటటువంటి దురుద్దేశంతో కూడా మీ జీవితంలోకి అడుగు పెట్టవచ్చు. అందుకే ఈసారి మీ ఆత్మ గౌరవానికి మొదటగా ప్రాధాన్యత ఇచ్చుకోండి. మీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వ్యక్తులను మరలా మీ బలహీనతకు కారణంగా మీరు మార్చుకోకండి. ఇప్పుడు మీరు ఇంకా ఇక్కడ నుండి ఎక్కువగా ఓపికగా వినవలసినటువంటి అవసరం. ఎందుకంటే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూస్తూ ఉన్నారంటే నిజంగా చాలా గొప్ప విషయమే. ఇకపై ఈ కొంచెం చెప్పేటటువంటి మాటలను కూడా శ్రద్ధగా ఆలకించనండి. ఎందుకంటే మీరు పడుకునే ముందు ఒకవేళ మీకు పదే పదే ఏదైనా ఒక విషయం గనక జ్ఞాపకం వస్తూ ఉంటే, లేదా కలలోనే తరచూ ఒకే విషయంపై ఏదో ఒక కలలు వస్తూ ఉంటే, అది ఒక ప్రత్యేకమైనటువంటి నెంబర్ కావచ్చు, ఒకే రకమైనటువంటి వస్తువులు కావచ్చు, రకరకాల జంతువులు కావచ్చు, ఇటువంటివి పదే పదే మీ మనసులోకి వినిపిస్తూ ఉంటే కనుక దానిని కూడా తక్కువగా అంచనా వేయకండి. అది కేవలం మామూలు విషయాలు కాదు. భగవంతుడు మీకు ఏదో తెలియపరుస్తున్నాడు. రహస్య సందేశాన్ని మీకు వినిపించబోతున్నాడు. అలాగే తరచూ తెల్లని రంగు కనిపించిన, లేదా గుడిగంటల శబ్దం అకస్మాత్తుగా పదే పదే గుడిగంటల శబ్దం వినిపించిన, నంది కనిపించిన సాక్షాత్తు పరమేశ్వరుడిగా సంకేతంగా భావించండి. మీరు ఇన్నాళ్లుగా చేసుకున్న ప్రార్థనలు భగవంతుడికి చేరాయని, ఇప్పటికీ అవన్నీ కూడా మీకు ఏదో ఒక విధంగా నిదర్శనాలుగా కాబోతున్నాయి. ఇక ఒకవేళ రాబోయే ఈ 4 రోజుల్లో మీరు పూజ చేసుకుంటున్నప్పుడు మీ మనసుకు ఎనలేనటువంటి ప్రశాంతత కూడా లభించబోతుంది. అలా లభిస్తే అది మీ అదృష్టం మరింత ఎక్కువగా మెరుగవబోతుందని చెప్పి అనడానికి మొదటి సంకేతం. ఇక మీ ఒంటిని గగురుపరిచేటటువంటి మరొక విషయం ఏంటంటే, చాలా త్వరగా మీ ముందుకు ఒక పెద్ద నిజం రాబోతుంది. అది మీ సొంత మనుషులకు సంబంధించింది. అంటే ఇన్నాళ్లుగా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు ఇప్పుడు మీలో ఉన్నటువంటి శక్తిని, మీ ఎదుగుదలను చూసి నోరెళ్లబెడతారు. మీలో ఒక మార్పు ఎంత వేగంగా ఎలా వచ్చిందని చెప్పి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఊహించకుండా మిమ్మల్ని చూసి ద్వేషించేవారు కూడా ఎక్కువ అవుతారు. మరి ఇటీవల కాలంలో మీ నిద్ర కూడా కాస్త విచిత్రంగా మారిందని మీరు ఎప్పుడైనా గమనించారా? అంటే రాత్రిలో ఆలస్యంగా నిద్ర పట్టడం, అర్ధరాత్రి అకస్మాత్తుగా ఎవరో మిమ్మల్ని తట్టి లేపినట్లుగా, లేదా ఏదైనా ఒక కల వచ్చి మెలకువ రావడం వంటివి జరుగుతుంటే, మీలో ఉన్న శక్తులు, మీ చుట్టూ ఉన్న శక్తులు తిరిగి మరలా మీకేదో ఒక సంకేతాన్ని చెప్పబోతున్నాయని అర్థం. ఇదే మార్పు మీ రాతను మారుస్తుంది. రాబోయే రోజుల్లో ఈ 4 రోజులు అకస్మాత్తుగా ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది చిన్న ప్రయాణం కావచ్చు, లేదా దూర ప్రయాణం కావచ్చు. ఈ ప్రయాణం చేస్తున్న సమయంలో మీ మనసును ఎన్నో రోజులుగా వేధిస్తున్న ఒక పెద్ద సమస్యకు చాలా సులువైనటువంటి పరిష్కారం కూడా మీకు లభిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో మీకు వచ్చేటటువంటి ముఖ్యమైన ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో, లేదా ఒక సందేశం ఏదైనా కానీ ఒక వ్యక్తి ద్వారా అకస్మాత్తుగా మిమ్మల్ని ఏదో ఒక విధంగా వరిస్తుందనమాట. అది కేవలం యాదృచ్ఛికంగా కాదండి, మీ భవిష్యత్తుతో ముడిపడి ఉండేటటువంటి ఒక ఫోన్ కాల్ కావచ్చు. మీ జీవితంలో చాలా త్వరగా డబ్బుకు సంబంధించినటువంటి ఒక పెద్ద మార్పు కూడా కనిపిస్తుంది. ఈ మార్పు ఎంత వేగంగా వస్తుందంటే, అసలు ఇదంతా ఇంత త్వరగా ఎలా జరిగిందా అని చెప్పి మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎంతో కాలంగా నిలిచిపోయిన డబ్బులు తిరిగి రావడం, కొత్త పనులు మొదలవడం, లేదా మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేసే అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు రావడం, ఇటువంటివి జరగవచ్చు. అయితే ఒక చిన్న హెచ్చరిక. ఈ సమయంలో మీ ప్రణాళికలను, మీ ఆలోచనలను ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకోకండి. అలా చెప్పడం వలన నరుల దృష్టి తగిలే అవకాశం ఉంది. మీ విజయం ఎంత పెద్దదో మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయే వారి సంఖ్య కూడా అంత పెద్దదిగా మారిపోతుంది. అందుకే మీ విజయానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా చాలా రహస్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఇక్కడి నుండి అత్యంత కీలకమైనటువంటి 5వ శుభవార్త గురించి తెలుసుకుందాం. మీ జీవితంలోకి ఈ జీవిత కాలంలో ఒకేసారి వచ్చేటటువంటి అద్భుతమైన అవకాశం అయితే ఈ 4 రోజుల్లో కనిపిస్తుంది. మరి ఈ అవకాశం మీ ఉద్యోగం, డబ్బు, ప్రేమ లేదా కుటుంబం, ఇలా ఏ రూపంలోనైనా కానీ మీ ముందుకు రావచ్చు. అయితే దీనిని కేవలం భయాన్ని వదిలేసి ధైర్యంగా ముందడుగు వేసే వాళ్ళకు మాత్రమే ఈ అవకాశాన్ని అందుకునే అదృష్టం ఉందండి. మొదట్లో మీకు కాస్త భయం వేయవచ్చు, ఏదైనా తప్పు జరుగుతుందేమో అని మీ మనసు మిమ్మల్ని వెనక్కి లాగవచ్చు. కానీ ఈ సమయంలో మీరు కనుక ధైర్యం చేస్తే ఈ 4 రోజుల్లో వినేటటువంటి శుభవార్తలు కాస్త కేవలం 5 నెలల్లోపు మీ జీవితం పూర్తిగా మార్చేసే శుభవార్తలు కూడా మీరు వింటారు. మీ ఎదుగుదల చూసి ఇన్నాళ్ళు కూడా మిమ్మల్ని పట్టించుకొని వారే మీ తోడు కోసం వెతుక్కుంటూ వస్తారు. అంతేకాదండి, చాలా కాలం తర్వాత మీ ఇంట్లో సంతోషాల వెలువ రాబోతుంది. కుటుంబ వాతావరణం అంతా ఎంతో ఆనందంగా మారుతుంది.
దీంతో పాటు ఒక ముఖ్యమైన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. ఆ వ్యక్తి మీ అదృష్టానికి ఒక పెద్ద మలుపు కూడా కాబోతున్నారు. మొదట్లో వారి మాటలపై మీకు కొంచెం నమ్మకం కలగకపోవచ్చు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ వ్యక్తి మీ జీవితంలోనే అత్యంత బలమైనటువంటి శక్తిగా మారవచ్చు. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త కూడా తీసుకోవాలి. మెరిసేదంతా బంగారం అనుకొని ఏ కొత్త బంధాన్నైనా కానీ, కొత్త అవకాశాన్నైనా కానీ కళ్ళు మూసుకొని వెంటనే నమ్మేయకండి. మొదట మీ పరిస్థితులను, మనుషులను పూర్తిగా అర్థం చేసుకొని ఆ తరువాతే ఏదైనా నిర్ణయం తీసుకోండి. ఇక ఇన్నాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. ఎన్నోసార్లు ఒంటరిగా మిగిలిపోయారు. ఎన్నో రాత్రులు ఎవరికీ తెలియకుండా కన్నీళ్లు కూడా దాచుకున్నారు. కానీ ఇప్పుడు రాబోయే సమయం మీ ఓపికకు భగవంతుడు ఇస్తున్నటువంటి గొప్ప ప్రతిఫలం. గతంలో మీ విలువ తెలియకుండా మిమ్మల్ని తక్కువ చేసి చూసిన ఒక వ్యక్తి చాలా త్వరలోనే మరలా మీ ముందుకు వస్తారు. మరి ఈసారి మాత్రం నిర్ణయం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ మీరు మీ అసలైనటువంటి గుండె ధైర్యాన్ని, నిబ్బరాన్ని, శక్తిని చూపించాల్సి ఉంటుంది. రాబోతున్న ఈ 4 రోజుల్లో ఎలాంటి మనుషుల్లోనైనా సరే అంత తొందరగా వారి మార్పును చూసి ఈజీగా నమ్మేయకండి. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే ఒకవైపు అదృష్టం మీ వెనుక ఉంటే మరోవైపు కొందరు మీలో ఉన్నటువంటి సానుకూల శక్తిని ఎలాగైనా తగ్గించాలని చెప్పి ప్రయత్నిస్తారు. కానీ మీరు అసలు భయపడవలసినటువంటి అవసరం అయితే లేనే లేదండి. ఎందుకంటే మీ రాశి చుట్టూ ఇప్పుడు శక్తివంతమైనటువంటి రక్షణ కవచం, అదే శివ కవచం ఏర్పడబోతుంది. అందుకే మీ గురించి చెడుగా ఆలోచించే వాళ్ళు కూడా మెల్లమెల్లగా మీ జీవితం నుండి వారంతట వారే పూర్తిగా దూరమైపోతారు. ఇక రాబోయే ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి మీ భవిష్యత్తును మార్చేసేటటువంటి అతిపెద్ద శుభవార్త ఏంటంటే, మీరు మొదట్లో దీన్ని అస్సలు నమ్మరు. ఇదంతా నిజమేనా అని మీలో మీరే పదే పదే ఆలోచన చేస్తారు. కానీ మెల్లమెల్లగా ప్రతి పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. అన్నింటికంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ శుభవార్త ఒక్కటే కాదండి, దీంతో పాటు సమాజంలో మంచి గౌరవం, ఆర్థికంగా మీరు ఎదగడం, సమాజంలో మంచి కొత్త గుర్తింపు మీకు రావడం, ఇలా మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నిజమైనటువంటి సంతోషాలన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. ఇక ఈ మార్పులు మీ జీవితంలోకి పూర్తిగా ఎప్పుడైతే కనిపిస్తాయో ఆ రాత్రి నుండి మీ మనసుకు ఒక తెలియనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ క్షణం మీకు పూర్తిగా అర్థమవుతుంది, మీ కష్టాల కాలం ఇప్పుడిప్పుడే కొంచెం ముగిసిపోబోతుందని, మీ తలరాత పూర్తిగా మారిపోబోతుందని, మీపై పరమేశ్వరుడి అనుగ్రహం నిజంగానే ఉందని చెప్పి మీకు కూడా మీ మనసుకు తప్పకుండా అనిపిస్తుంది. అంతేకాకుండా మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే చెప్తున్నానండి. కొంతమంది జీవితంలో ఒక వ్యక్తి కొత్తగా ప్రవేశించవచ్చు ఈ రాశి వారికి. అయితే ఆ వ్యక్తి మీకు ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని అందిస్తూనే మీ ఎదుగుదలకు కూడా కారణమయ్యేటటువంటి బలమైనటువంటి వ్యక్తిగా ఉండవచ్చు. మరికొందరికి ఇప్పటికే ఉన్నటువంటి బంధం మరింత ఎక్కువగా బలపడేటటువంటి అవకాశం కావచ్చు. గతంలో మీకు అన్యాయం చేసిన వారు ఇప్పుడు తమ తప్పును గుర్తించేటటువంటి పరిస్థితి రావచ్చు. ప్రతీకారం కంటే క్షమాభావం మీకు మరింత ఎక్కువగా ప్రశాంతతను ఇస్తుంది. కాబట్టి ఆధ్యాత్మికంగా చూస్తే ఈ 4 రోజులు ప్రతిరోజు ఉదయం భక్తితో పరమేశ్వరుని స్మరించడం, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం, ఇంట్లో శాంతిగా కొద్దిసేపు ధ్యానం చేయడం మీ మనసుకు స్థిరత్వాన్ని ఇస్తుంది. అలాగే ప్రశాంతమైనటువంటి మనసుతో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి సందర్భాల్లో గొప్ప ఫలితాలను ఇస్తాయి. మీరు సంపాదించే ప్రతి రూపాయిని జాగ్రత్తగా వినియోగించుకోండి. కొత్త అవకాశాలు వచ్చినప్పటికీ తొందరపడి ఎటువంటి విషయంలో కూడా పెట్టుబడి పెట్టకుండా పూర్తి వివరాలు అనేవి తెలుసుకొని ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. ఈ 4 రోజుల్లో మీ మాటలకు విలువ పెరిగే అవకాశం ఉంది. మీరు చెప్పే సలహాలను కుటుంబ సభ్యులు, స్నేహితులు గౌరవించే పరిస్థితులు వస్తాయి. అలాగే పేదవారికి తెల్లని అన్నాన్ని, అలాగే తెల్లని పెరుగును, తెల్లని వస్త్రాలను, తెలుపు రంగులో ఉన్నటువంటి ఏవైనా వస్తువులను పేదవారికి దానంగా ఇవ్వండి. మీలో చాలామంది ఒక కొత్త ఆశతో ముందుకు సాగాలని చెప్పి ఎదురు చూసేవారికి ఈ 4 రోజులు కూడా ఒక మంచి వరం లాంటివేనండి. చాలా కాలంగా మూసుకుపోయినట్లుగా అనిపించిన తలుపులు మీకు ఒక్కసారిగా తెరుచుకుంటున్నాయనేటటువంటి భావన మీకు కలుగుతుంది. ఇక ఈ సమయంలో క్రమశిక్షణను కష్టపడి అలవాటు చేసుకునేటటువంటి అలవాట్లను ఇదే విధంగా మీరు కొనసాగిస్తే వచ్చే అవకాశాలు మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకున్నవారు అవుతారు. ఇక మీ జీవితంలో గతంలో జరిగిన ప్రతి కష్టం ఒక గొప్ప పాఠాన్ని ఇప్పుడు మీకు నేర్పించిందనే అనుకున్నారండి. అయితే మీకున్నటువంటి మంచితనం మాత్రం భగవంతుడు ఎప్పుడూ కూడా గమనిస్తూనే ఉంటాడు. మీ విలువను గుర్తించే రోజులనే చెప్పుకోవచ్చు. 7 జన్మల తోడు అంటే మీ జీవితంలో మీకు అండగా నిలిచే ఒక వ్యక్తి, మీ ఆనందాన్ని పంచుకునేటటువంటి వ్యక్తి మీకు పరిచయం అవుతారు. అలాగే మీకు అన్ని విషయాల్లో కూడా ధైర్యం చెప్పేటటువంటి ఒక వ్యక్తి రాక మీ జీవితంలో కలగవచ్చు. ముఖ్యంగా వారి పేరు ఎస్ లేదా ఆర్ అనేటటువంటి అక్షరాలతో స్టార్ట్ అయ్యే విధంగా ఉండవచ్చండి. మరి వారు మీ జీవితంలోకి వచ్చినప్పుడు వారి మాటలను కొంచెం శ్రద్ధగా వినండి. కొన్నిసార్లు ఒక చిన్న సలహా ఇచ్చినప్పుడు ఆ సలహాను పాటించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ సలహా అనేది మీ జీవితాన్ని కొంచెమైనా కానీ మార్చేటటువంటి అవకాశంగా ఉండవచ్చు. అంతేకాదండి, మీ ఆధ్యాత్మిక పరంగా మీరు మరింత ఎక్కువగా భగవంతుని నమ్ముకోండి, శివారాధన చేసుకోండి. వీలుంటే ఇంట్లో లేదంటే
దయచేసి దగ్గరలో ఉన్నటువంటి శివాలయ దర్శనం చేసుకొని పరమేశ్వరుని ఎక్కువగా ఈ 4 రోజులు కూడా ఆరాధించడం వలన మీపై ఉన్నటువంటి గ్రహ దోషాలు, అలాగే శని దోషాలు, అలాగే ఎవరైనా కానీ శత్రువుల యొక్క పన్నాగాలు ఇవేవి కూడా పనిచేయవన్నమాట. ఈ విధంగా అయితే ఈ 4 రోజుల్లో కూడా మీ జాతక ఫలితాలనేవి ఉన్నాయండి. ఈ వివరణ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. మన ఛానల్‌ను సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం.